పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద నుంచి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ఐకాన్ సెంటర్ వరకు ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర చేశారు. ద్రాతృత్వం, క్రమశిక్షణ, శాంతి, సోదర భావాలతో మనుగడ సాధించడం దైవత్వంతో సమానమని, దివ్య ఖురాన్ బోధనలతో మానవాళిని ప్రభావితం చేసి సమాజాన్ని హింస, ద్వేషాల నుంచి విముక్తి చేసి శాంతి వైపు నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలని, ఆయన చూపిన శాంతి, ఐక్యత, మానవతా మార్గాల నుంచి స్ఫూర్తిని పొందాలని వారు తెలిపారు. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। जश्न ईद मिलादुन नबी। जश्न ईद मिलादुन नबी అంటే జషన్ అంటే ఒక ఉత్సవం. ఈద్ మిలాదున్ నబీ, జశ్నే ఈద్ మిలాదున్ నబీ అంటే జషన్ అంటే ఒక ఉత్సవం. ఈద్ మిలాదున్ నబీ అంటే ఈద్ అంటే పండగ, మిలాదున్ నబీ, మిలాదున్ నబీ అంటే మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మదినం అని మనం జరుపుకుంటున్నాం. జన్మదిన వేడుకలు ఎందుకంటే మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 12 రబీఉల్ అవ్వల్ ఈ నెలలో ఈరోజు మన ప్రవక్త గారు తెల్లవారుజామున ఇహలోకానికి అంటే అల్లా తరఫు నుంచి హజరతే అబ్దుల్లా, హజరతే బీబీ ఆమినా రజియల్లాహు తాలా గార్ల యొక్క గారాల బిడ్డ, ముద్దు బిడ్డగా అల్లాహ్ తాలా ఇహలోకానికి పంపించినటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఆ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకంలో వచ్చిన తర్వాత ఈ అంధకారమైనటువంటి మనం బ్రతుకుతున్నప్పుడు మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ అంధకారమైనటువంటి జీవితాన్ని వెలుగులోకి మార్చి మన మనసుల్లో అల్లా అంటే భక్తి, అల్లా అంటే భయం అనేటటువంటి ఒక నినాదాన్ని ఈ మక్కాలో నుంచి ప్రారంభించారు. అందరినీ ఈ అల్లాని తప్ప మరొకరిని ఎవరిని కూడా కొలవకూడదు. ఈ అల్లా దగ్గర నుంచి పంపించినటువంటి మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన తర్వాతే మనకి ఏమంటే ఏది సత్యం, ఏది అబద్ధం, మనం ఏ మార్గంలో నడవాలి, ఏది సన్మార్గం, ఏది దుర్మార్గం అనేటటువంటి ఈ యొక్క మనందరికీ నేర్పించారు. ఎవరు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కాబట్టి మన ఈ జశ్నే ఈద్ మిలాదున్ నబీ అనేటటువంటి ఒక పండగ మన ఖాజానగర్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ఒక పండగని ఒక ఉత్సవం మాదిరిగా చేస్తా, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం ఇక్కడ మహా అద్భుతంగా ఏమంటే మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక పుణ్య కార్యక్రమం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాతే మనకి ఈ పండుగలన్నీ దొరికినాయి. రంజాన్ అనేటటువంటి పండుగ దొరికిందంటే మన మదీనా వారు వచ్చారు కాబట్టే మనకి ఈ రంజాన్ అనేటటువంటిది లభించింది, ఈ బక్రీద్ అనేటటువంటిది లభించింది. ఎన్నైతే పండుగలు వచ్చినాయో ఆ పండుగలన్నీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చిన తర్వాతే ఈ పండుగలు వచ్చినాయి. కాబట్టి మనం నమాజ్ చదువుతున్నామంటే అది ఎవరు? మన మదీనా వారు వచ్చిన తర్వాతే మనకి నమాజ్ అనేటటువంటిది లభించింది, రోజా అనేటటువంటిది లభించింది, హజ్ అనేటటువంటిది లభించింది, జకాత్ అనేటటువంటిది మనకు లభించింది. ఎవరి పుణ్యాన? మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పుణ్యాన ఏమంటే ఇవన్నీ మనకి ఆ అల్లాని మనం ఏ విధంగా కొలవాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా కొలిస్తే అల్లా మా యొక్క దీవెల్ని, మా యొక్క మనల్ని మన్నిస్తారనేటటువంటి ఒక సన్మార్గాన్ని చూపించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కాబట్టి అల్లా ఏం చెప్తున్నాడు తన పవిత్రమైనటువంటి గ్రంథంలో ఖురాన్లో ఏం సెలవిస్తున్నాడు? ఫజ్కురు అలా అల్లాహి లఅల్లకుం తుఫ్లిహూన్, మీరు అల్లా యొక్క వరాల్ని ఎక్కువగా ప్రార్థించండి, మీరు దాంట్లో సఫలీకృతులవుతారు అని చెప్పి అల్లా తన పవిత్రమైనటువంటి గ్రంథం సూర్య అరాఫ్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ పండగ ఎక్కడి నుంచి ఉంది, దేంట్లో ఉంది అనేటటువంటిది
అల్లానే స్వయంగా ఏమంటే చెప్తున్నాడు, మీకు నేను ఒక అద్భుతమైనటువంటి వరాన్ని నేను ప్రసాదించాను, ఆ వరం మీకు దక్కినప్పుడు మీరు సంతోషాన్ని వ్యక్తం చేయండి అని చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క పవిత్రమైనటువంటి గ్రంథంలో ఖురాన్లో అల్లా మన మదీనా వారి ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ పండుగని మనం అద్భుతంగా ఏమంటే మన ఖాజానగర్లో మనం అందరం కలిసి ఈ డౌన్లో 4 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఆయన జశ్నే ఈద్ మిలాద్ నబీలో మనం అందరం పాల్గొని మన జీవితాలన్నీ సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి ఆ అల్లాతో ప్రార్థిస్తా మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఈ జశ్నే ఈద్ మిలాద్ అనేటటువంటి పండగని మనం 4 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి అల్లాహు అక్బర్.